ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. మూడు అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరిటే ఓట్లు అడిగారు. దానికి కారణం మీరు 11 ఏళ్లుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలా సార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చిన మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్ లో మీరు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు 0 ఇచ్చారు మీరు బడ్జెట్ లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం మూసీకి నయా పైసా తేరుగాక తేరు. మూసీ నది పట్టదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నటువంటి మెట్రో ఇలా 9వ స్థానానికి పడిపోతే దాంతో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, విస్తరణ కోసం తెచ్చిన పాపన పోయినారా? మీకు మూసీ ప్రక్షాళనై హైదరాబాద్, భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు ట్రిపుల్-R రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది మీకు పడదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విధులు, వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు. కానీ ఒక్క ఛాన్స్ కావాలట. ఎందుకు ఇస్తారా తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు? ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేసావు నీకు ఛాన్స్ ఇస్తారు? మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు? తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వరు కాక ఇవ్వరు. మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలోకి అన్నారు. ఏమైంది? 8 సీట్లు ఇచ్చారు మీకు 119లో. మీ స్థితిగతులు, మీ రాజకీయాలు, మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్టవు. పని చేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడే పాపాన పోలే కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు గాని, ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ విభజన హామీలు మీకు పట్టవు. రాష్ట్రానికి రావాల్సిన వాటల గురించి మేము మాట్లాడరు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి పదే మేము విజ్ఞప్తి చేసినా మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు కాక పట్టదు. అన్నిటికి మించి ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. దానికి తోడు 42% రిజర్వేషన్ ఇస్తూ సశాసనంలో చట్టం చేసినట్టు తీరు. దాని గురించి మాట్లాడరు మీరు. సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు. మరి బీసీలు అనేటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు? మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు? అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఘనకార్యం చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది. దీన్ని 9th షెడ్యూల్లో చేయాలని అడుగుతా ఉన్నారు. చెయ్యండి మహాప్రభుని ఎందుకు అడగరు? కుంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని. మీ గుజరాత్ లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తారా? ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా, 70 తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతా ఉన్నాయని. మరి గుజరాత్ లో ఇచ్చినప్పుడు, ఈడబ్ల్యూఎస్ లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్ గా 9th షెడ్యూల్ చేయడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డొస్తా ఉంది? మీకు చిత్తశుద్ధి లేక, చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు. బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటుపడలేదు, తెలంగాణ కోసం తప్పించలేదు.
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, దానికోసం ప్రయత్నము చేయలేదు. విభజన హామీల గురించి ఎప్పుడు మాట్లాడలే, రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే, రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలే. పొద్దున్న లేస్తే మతము, కులము, ప్రాంతము. 11 ఏళ్లు కాలయాపన జరిగింది మతం పేరిట. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది కిషన్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలు ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వం సృష్టించి ఎక్కడ లేకుండా దీనస్థితిలో పెట్టిపోయినా కష్ట నష్టాలకు ఓర్చి కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు ఒకటొకటిగా ఇస్తా ఉన్నాము. మేము ఇచ్చిన మాట ఎక్కడ కూడా జారవిడ్చకుండా ముందుకు పోతా ఉన్నాము. కేంద్రం సాయం ఇచ్చినా ఇవ్వకపోయినా సవతిపల్లి ప్రేమ ప్రకటించినా మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం. రాష్ట్రంలో ఆనాడు సంవత్సరాల కింద ఉచిత బస్సు నుంచి నిన్న ఇచ్చిన సన్న బియ్యాల వరకు పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. ప్రతి పేదవారి కడుపు నిండే ప్రక్రియ మేము పనిచేస్తా ఉన్నాం. రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం. బీదవారు ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఇయ్యలేని ఉద్యోగాలు మేము మొన్న ఇస్తే కిషన్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడట్లేదా? నిజమైన తెలంగాణ నినాదాన్ని మేము అమలు చేయట్లేదా? ఎప్పుడు కూడా చీకటి ఒప్పందం మీకు. హెచ్సీఏ భూముల గురించి మాట్లాడుతా ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతా ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతా ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్ నడుస్తా ఉన్నాయి. చూడండి, అప్ప జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతా ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడలేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరు? ఇవన్నెందుకు మాట్లాడుతా ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేట్ పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రులున్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కన్ను మూసుకున్నాయా? నోరు మూతబడిందా? ఇవరెందుకు మాట్లాడుతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు గాని మీ బీజేపీ పార్టీ గాని తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం ప్రకటించాలి. ఆ తర్వాతే ఒక్క ఛాన్స్ గురించి అడగాలి. మంత్రులుగా ఉండి సంజయ్ గారు మంత్రి అనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతా ఉందని విచ్చలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రాన్ని అంటా ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి. ఫోటోలు, వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. భాజపా, ఏఐసిసి, పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం. మాదొక పద్ధతి. ఇలా మా ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజు నుంచి అందరికి విన్నతులు అందరు చెప్పే విషయాలు ఎందుకంటా ఉన్నాం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం. ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంటే మాట్లాడరు. 10 ఏళ్లు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ అయితే, కేసీఆర్ అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయండి. ఎవరద్దంటున్నారు? సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎస్, ప్రభుత్వం నడిపే విధానంలో ఇక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులుంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం. ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆఫీసు మేరకే పనిచేస్తుంది. ప్రజల ఆలోచన మేరకే పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బండి సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు. మైనార్టీలు ఉంటే గుజరాత్ లో మైనార్టీలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్లుగా? ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి. మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్ చేసే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే. నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను,
రండి, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు గాని ఇప్పుడు గాని తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా? ఉన్న ప్రాజెక్టు అడ్డుకుంటా ఉన్నారు. బాధాకరమైన విషయం. మెట్రోకు నిధులు రానివ్వరు, మూసి ప్రక్షాళన నిధులు రానివ్వరు, రీజనల్ రింగ్ రోడ్ కి నిధులు రానివ్వరు. మీరు తెలంగాణ బిడ్డ కాదా? మీరు అడుగు అడుగును అడ్డుకుంటా ఉన్నారు. అభివృద్ధి చేయరు. చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తా ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు. పనితనం ఉన్నోన్ని, పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకి ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.